జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అప్పుడు కానీ లేదంటే గనక మిగతా వాళ్ళ నాయకుల అరెస్ట్ అప్పుడు కానీ చెప్తుంది ఏంటంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తా, ఒక్కొక్కళ్ళ బట్టలు పదిసి నడి రోడ్డులో నిలబెడతా అనే మాట అయితే అంటున్నాడు కదా. ఎలా చూడాలంటారు దీన్ని? ఆల్రెడీ 2019, 24 మధ్యలో చేసిన అరాచకం మొత్తం చేశారు. ప్రజలకు చూపించాల్సింది మొత్తం చూపించారు. ఇంకా కొత్తగా బట్టలు ఇప్పేది ఏముంది? ఒక పక్క శ్రీరెడ్డి ఇప్పి చూపించింది, ఒక పక్క గోరంట్ల వేణుమాధవ్ చూపించాడు, రకరకాల టైపులో చూపించారు. ఈయన కొత్తగా చూపించేది 2.0 కాదు, 5.0 అన్నా కానీ తల కింద తప్ప చేసినా కానీ అధికారంలోకి రావటం అనేది జగన్మోహన్ రెడ్డి ఒక కళకంటా ఉన్నాడు. అతను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆ కళ్ళలో వచ్చిన ప్రకారం చెబుతున్నాడు 2.0 చూపిస్తా, అది చూపిస్తా, ఇది చూపిస్తాను. అతనికి ఏమి చేత కాదు, ఏమి చేయలేడు, ఏమి చూపించలేడు. వస్తాను మళ్ళీ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఒక్కొక్కటి సంగతి తేల్చేస్తాను, ఈసారి అచ్చంగా కార్యకర్తల కోసమే పనిచేస్తాను అన్నీ చెబుతున్నాడు, హామీలు ఇస్తున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి చదువుకున్న సంస్కారం కాదండి. అతనికి చదువు లేదు, సంధ్య లేదు. అతను నమ్ముకున్నది మొత్తం అరాచకాన్ని, అవినీతిని. ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో ఎంత మటుకు అవినీతి చేయాలో అంత మటుకు చేశాడు. చేసి రాష్ట్రాన్ని దివాలా తీశాడు, అరాచకం చేశాడు. అవి మొత్తం ప్రజలు గమనించారు. ఇంకెందుకు వేస్తారు? 2024లో చూపించారు కదా. అంటే ఆయన మీరు చదువుకున్న సంస్కారం కాదని ఎలా చెబుతారు? నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటే చదువు లేని సంస్కారాన్ని ఎలా అంటారు మీరు? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రశ్నాపత్రాలు దొంగిలించిన అతనని చెప్పి ప్రజలందరూ చెబుతున్నారు. మరి అతను చదువుకున్న వ్యక్తి సర్టిఫికేట్లు బయట పెట్టమనండి. ఇదిగో నేను చదివా, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి యూనివర్సిటీలో చదివారు, ఆ సర్టిఫికేట్లు బహిరంగంగా చూపిస్తాడు. నామినేషన్ వేసినప్పుడు అది పొందుపరుస్తాడు. ఈయన ఏం చదివాడో చూపించాలిగా. చూపించకుండా నేను చదివా, ఇంగ్లీష్లో ఫస్ట్, 10th క్లాస్లో ఫస్ట్ స్టూడెంట్ తనకు తానుగా ప్రకటించుకుంటే అట్లా? తనకు తానుగా ప్రకటించుకున్న విద్యార్థి మాత్రమే కానీ చదువుకున్నాడైతే కనిపించట్లా. చదువుకున్నట్టయితే మాకు సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అసెంబ్లీకి వెళ్ళడానికి వెనకడుగు వేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటే నీ వెనకడుగుకి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అతను చేసిన తప్పుల్ని అసెంబ్లీలో ఎక్కడ లేవనెత్తుతారో అని చెప్పి భయంతో, వాటికి ఎక్కడ సమాధానం చెప్పాల్సి వచ్చిందని భయంతో వెళ్ళట్లేదు అతను అసెంబ్లీకి. అతను తప్పులు మొత్తం కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. వెళ్ళకుండా ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ఆ హోదా కావాలి, ఈ హోదా కావాలన్నాడు. అతనికి హోదా ఎందుకు? ఒక పులివెందుల శాసనసభ్యుడికి వెళ్ళు, అసెంబ్లీకి వెళ్ళు. ప్రజా సమస్యలు, పులివెందుల ప్రజా సమస్యలు అయినా ఉన్నాయి కదా, ఆ సమస్యల గురించి అయినా మాట్లాడాలిగా. ఈ తప్పులు ఎక్కడ లేవనెత్తుతారో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి భయపడి అతను అసెంబ్లీకి వెళ్ళట్లేదు. లేదు, వాళ్ళు భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదంట కదా. ప్రతిపక్ష హోదా 11 మందికి ప్రతిపక్ష హోదా ఎందుకండి? నేనైతే ఇచ్చాను కదా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు నాకెందుకు ఎవడు ప్రతిపక్ష హోదా అంటున్నాడు కదా. 23 సీట్లు గెలిచామండి. 11 సీట్లకి 23 సీట్లకి తేడా ఉందిగా. ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా ఉందిగా మాకు. అప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నా కానీ ఇప్పుడు ఓటింగ్ శాతం చూసినా, ఏ రకంగా చూసినా కానీ 11వ నెంబర్ వాడేగా ఇప్పుడు. ఇతను ప్రతిపక్ష హోదా ఇచ్చినా అసెంబ్లీలోకి వచ్చి యాగి చేయడం ఒక్కరోజు వచ్చాడు. గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్నారు, వినాలి, పూర్తిగా ఆలకించాలి. ఏం చెప్పారు గవర్నర్ గారు, దానికి వీళ్ళు ఏం చెప్పాలి, ఏం లేవనెత్తాలి, అసెంబ్లీలో ఏ సమస్య మీద లేవనెత్తాలి, గవర్నర్ గారు మాట్లాడేదానికి ఏం మాట్లాడాలని తెలుసుకోకుండా ఒక గంట కూర్చున్నారు. నానా యాగి చేశారు, గోల్ చేశారు, గందరగోళం చేశారు, పారిపోయి వచ్చారు అసెంబ్లీ నుంచి. ఏంది గోరంట్ల మాధవ్ గొడవ ఏంది? ఏదో అంతర్యుద్ధం వచ్చింది, నన్ను అరెస్ట్ చేస్తే అంటున్నాడు. ఆ యుద్ధం ఏందో అంటారు అసలుకి? అంతర్యుద్ధం అంటే క్షామ ప్రాంతాలు వచ్చినప్పుడు అంతర్యుద్ధాలు జరుగుతాయి చూడండి. అది కలగన్నాడు అతను. ఆ కలగని అట్లా యుద్ధం వచ్చినట్టు కలగని అది పొద్దునే చెబుతున్నాడు అతను. అతన్ని అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం నాటింది. అతని చుట్టుపక్కల వాళ్ళే రారు. గోరంట్ల వేణుమాధవ్ అనేవాడు పనికి మాలి సన్నాసి, పరమ ఎదవా, లోఫరు, డాఫరు, ఒక ప్రజాప్రతినిధిగా పనికిరాని ఎదవ. ఎవరంటే ఎందుకని అంటారు? గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఆయన ఒక ఎంపీగా చేశాడు, సిఐ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగాడు. ఆయన మంచి వ్యక్తి కాకపోతే ఎంపీకి ఎలా గెలిపిస్తారండి? అతను ఆ రోజు ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చినాయి, ప్రజలందరూ చూశారు, చూసి తిరస్కరించారు. నాది కాదంటున్నాడు. అది అతనిదేనండి, ఆ వీడియో అతనిదే, అతను చూపించింది, ప్రజలందరికీ తెలుసు. అందుకే తిరస్కరించారు ఎంపీగా, నువ్వు పనికిరావు అబ్బాయి అని. కావాలంటే చూపిస్తాను అంటున్నాడు కదా. మళ్ళీ చూపిస్తారండి వాళ్ళు, అందరికీ చూపిస్తారు. ఒకసారి చూపించిన వాళ్ళకి ఇంకోసారి కూడా చూపిస్తామంటారు. ఎంతమంది మహిళల మీద దాడులు చేశారు, ఎంతమంది మహిళలను ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేశారు.
రాష్ట్రంలో ఒక మారణకాండ కొనసాగిస్తే వాళ్ళు ఆ మారణకాండ మరొక ముందే మళ్ళీ మేము వస్తాం అంటే ప్రజలు ఎట్లా ఉన్నారండి? ప్రజలు చాలా వివేకవంతులండి. ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది ఛాన్స్. ఇక రెండో ఛాన్స్ 2.0 అంటున్నారు కదా, ఆ ఛాన్స్ అనేది లేదు. అది అంతరిక్షంలో ఏమన్నా ఉంటుందేమో కానీ వాళ్ళు ఏమన్నా తయారు చేస్తున్నారో, ఒకవేళ ఏమన్నా వాళ్ళు ఏమన్నా బాబు బిర్యానీ పెడతాడంటే నమ్మి నేను పెట్టే పలావుని వదులుకున్నారు ప్రజలు. ఇప్పుడు బిర్యానీ పాయే పలావు పాయా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. చివరికి ఆయన కూడా పాయా కదండి, చివరికి ఆయనే పాయా. బాబు గారు అనేది ప్రజలకు ఒక భరోసా, ఒక గుండె ధైర్యం. సమాజంలో డెవలప్మెంట్ ఎవరుంటే డెవలప్ అయ్యింది అనేది ప్రజలు గ్రహించారు. చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి ప్రజలు గ్రహించారు. ఒకసారి తప్పు చేశాం, ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకూడదని గట్టిగా 2024 ఎలక్షన్లో బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. జనాల్ని దోచుకోవడం తప్పితే సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏమీ లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది నేను జగన్మోహన్ రెడ్డి ఓవరాల్ స్టేట్మెంట్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పథకాలు అమలు అవుతున్నాయి కదండి, 1 by 1 ఒకటి అమలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అన్నీ ఒకసారి చేయలేరు కదండి. నేనైతే మొత్తం బటన్ నొక్కేశాను, చంద్రబాబు నొక్కలేకపోతున్నాడు అంటున్నాడు. ఏది పరదాలు కట్టుకొని ఆ పరదాల మధ్యలో రావటమే అతను చేసిన పని. ఎక్కడో కూర్చొని ఒక బటన్ నొక్కుతాడు, కుడి చేత నొక్కుతాడు, ఎడమ చేత లాక్కుంటున్నాడు. అతను చేసిన పని అది గత 5 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు పబ్లిక్గా ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాడు, ప్రజా దర్బార్లు పెడుతున్నారు, ప్రజా సమస్యలు ఏమున్నాయి పరిష్కరిస్తున్నారు. అంతకుముందు వైసీపీ వాళ్ళు కానీ ముఖ్యమంత్రి కనీసం ఒక పబ్లిక్ని కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కలిసిన దాఖలు ఉన్నాయండి? చంద్రబాబు నాయుడు గారు కలవలేదంటారు ఏంటండి? సిద్ధం అంటూ అన్ని సభలు పెడితే ఆఖరికి బటన్ నొక్కడానికి కూడా ప్రతి బటన్ నొక్కడానికి సభలు పెట్టాడు కదండి. అమ్మఒడి బటన్ నొక్కడానికి కానీ, అమ్మఒడి బటన్ అయితే సంవత్సరంలో 3 ఏది తల్లికి వందనం అంట, ఏది విద్యా దీవెన అంటూ వరుసన సంవత్సరంలో ఒక్కొక్క సంవత్సరంలో 3 నుంచి 4 పబ్లిక్ మీటింగ్లు పెట్టాడు కదా. జనాల్లో కలవలేదంటారు ఏంటండి? జనాల్ని వాళ్ళు బలవంతంగా తరలిచ్చి మీటింగ్లు పెట్టి ఏదో ఒక బటన్ నొక్కితే 3 4 వెళ్ళాయి. మిగతా మొత్తం బెనిఫిషియరీలు అందరికి వెళ్ళలేదు. అతను ఏంటంటే వాళ్ళకి వెళ్ళి అని చెప్పి ప్రచారం చేసుకోవడం తప్ప అక్కడ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అయితే వెళ్ళలేదు. 3 లక్షల కోట్లు పంచాను నేను, చంద్రబాబు నాయుడు వచ్చి 30 రూపాయలు కూడా పంచలేదు ఇప్పటివరకు పేద ప్రజలకు అంటున్నాడు. రమ్మానండి ఆయన బహిరంగ చర్చకి రమ్మానండి. నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు కూడా అవసరం లేదు బహిరంగ చర్చకి. నాలాంటి కార్యకర్తతో బహిరంగ చర్చకి రమ్మానండి జగన్మోహన్ రెడ్డి. రాలేడు. ఎందుకంటారు? అతను స్క్రిప్ట్ రాసిస్తే ఇంగ్లీష్ ఒక అక్షరం ఎక్కడుందో రెండో అక్షరంతో ఆడుకునేటప్పుడు గంట పట్టిద్దండి ఆయనకి మాట్లాడటానికి. తెలుగు రాసిస్తే అసలు ఏ అక్షరాలు ఎక్కడున్నా ఎత్తుకునేటప్పుడు 2 గంటలు పట్టిద్ది. అతను చర్చకి ఏమొస్తాడు? ఏమండి స్క్రిప్ట్ అంటారు ఏందండి? నేను అనర్గలంగా అంతసేపు మాట్లాడితే ఆయన స్క్రిప్ట్ లేకుండా అతను అనేది ఎక్కడ మాట్లాడండి. ఒకళ్ళు రాసిస్తే అతను చదివి వెళ్ళిపోవటమే అంటారు. మరి రాసేవాడు ఎవడు? మరి రాసేవాడు వెనకవాడు ఎవడొకడు ఉంటాడు కదండి. వాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని రాపించుకొని 1-2 సార్లు చూసుకొని చదవడు రా అంటాడు. అవి వింటాడు. అయినా అక్కడికి వచ్చి చూసాయిగా చదివేసి వెళ్ళిపోతాడు. అందుట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఒక తెలుగు పండితుల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే మొత్తం చెప్తారే నువ్వు పరవశ ఉంటావురా, నువ్వు అన్ని తప్పులు చదివారు అని చెప్తారు. తెలుగు పండితులు ఎవరన్నా తీసుకొచ్చి కూర్చోబెడితే రాదు. జగన్ అన్న అన్నీ అతను విచిత్ర ఆకాశంలో చూడటం, గాలిలో చూడటం, ఏదన్నా ప్రేతాత్మలు వస్తాయేమో, ఎవరైనా సందేశాలు ఇస్తాయో అవి చూస్తాడు. కానీ ఈ కాగితాల మీద ఇవన్నీ చదవటం కానీ ఏది చేయడు. సరే ఇవన్నీ ఎందుకు? లోకేష్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డికి ఒక పేపర్ ఇద్దాం. ఎవరు బాగా చదువుతారు, దాని గురించి పూర్తిగా అవగాహన ఎవరికి, దానిలో ఉన్నది ఏంటనేది విశ్లేషించి చెప్పగలిగేది ఎవరికి ఉందో రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని. రాడు. అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదంటారు అయితే? అతను చెప్పుకున్నాడండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నాడు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని. ఆ సర్టిఫికేట్లు బయట పెట్టమనండి. ప్రజలకు అనుమానం ఉంది కదా, ఆ సర్టిఫికేట్లు బయట పెడితే అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సెకండ్ క్లాస్ స్టూడెంట్ అర్థమైంది.